ఈరోజు వీడియోలో మనం పిల్లలు మాత్రం ఒక హౌస్ హోల్డ్, అమ్మమ్మ గారు కానీ నాన్నమ్మ గారు హౌస్ హోల్డ్స్ విడిగా పిల్లలు ఒక హౌస్ హోల్డ్లో ఉండిపోయారు, తల్లిదండ్రులు ఒక చోట ఉండిపోయారు. ఇక్కడ నుంచి వారిని ఎలా చేయాలి? అయితే దీనికి గవర్నమెంట్ 18 సంవత్సరాల లోపు వరకు మాత్రమే ఆ మైగ్రేషన్ చేయడానికి అనేది అవకాశం ఇచ్చిందండి. ఇది ఓల్డ్ జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్లో పంచాయతీ సెక్రటరీ లేదా అడ్మిన్ సెక్రటరీ వారి లాగిన్లో అవకాశం ఇచ్చింది. ఇది ఏ విధంగా చేయాలి చూద్దామండి. సో పిల్లలు ఎక్కడైతే మ్యాపింగ్ అయి ఉన్నారో ఆ సచివాలయం యొక్క పంచాయతీ సెక్రటరీ లేదా అడ్మిన్ సెక్రటరీ వారి లాగిన్ ఓపెన్ చేయాలండి. అందులో సర్వీసెస్లో చిల్డ్రన్ మైగ్రేషన్ ఫ్రమ్ వన్ హౌస్ హోల్డ్ టు అనదర్ హౌస్ హోల్డ్ బిలో 18 years అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ డీటెయిల్స్, ఆ క్లస్టర్ ఏ క్లస్టర్ ఉన్నారో ఆ క్లస్టర్ హౌస్ హోల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏ హౌస్ హోల్డ్కి వారిని మైగ్రేట్ చేయాలో ఆ హౌస్ హోల్డ్ యొక్క డీటెయిల్స్, అంటే ఈ సచివాలయం నుంచి ఏ సచివాలయానికి వెళ్ళాలో ఆ సచివాలయంలో కూడా కంప్లీట్గా క్లస్టర్ నెంబర్, హౌస్ హోల్డ్ ఐడి లేదా హౌస్ హోల్డ్ ఐడి యొక్క పెద్ద పేరు, అవన్నీ డీటెయిల్స్ కూడా మీరు మండలం, డిస్టిక్ అన్ని వివరాలు తీసుకురావాలి. సో ఇక్కడ ఆ డీటెయిల్స్ ఓపెన్ చేయాలి, అక్కడ ఆ డీటెయిల్స్ రెండు డీటెయిల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. ఆ ఫ్యామిలీ యొక్క పెద్దగానే ఎవరికి క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇది ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఇది పిల్లల్ని మైగ్రేట్ చేసేదండి. నెక్స్ట్ 2 కుటుంబాలు ఉన్నాయండి. 2 కుటుంబాలు విడివిడిగా మ్యాప్ అవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరూ ఒకటే కుటుంబానికి చెందిన వారు మెర్జ్ చేయాలి. సో ఇక్కడ కేసెస్ ఎలా ఉంటాయంటే వైఫ్ సింగిల్గా, హస్బెండ్ సింగిల్గా అవుతారు. వీళ్ళిద్దరిని కలిపి సింగిల్ యూనిట్ చేయాలి. లేదా ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు, కానీ నలుగురు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు మెర్జ్ చేయాలి. సో ఈ కేసెస్ ఒకటి ఉంది. ఒకే కుటుంబం 2 హౌస్ హోల్డ్గా ఉన్నారు, కానీ ఒక్క హౌస్ హోల్డ్గా చేయాలి. ఇది ఎలా చేయాలి? దీన్ని మనం మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ అని అంటామండి. సో ఈ ఆప్షన్ అనేది ఇందులో ఉంది. ఈ ఆప్షన్ అనేది డిజిటల్ అసిస్టెంట్ మరియు ఎడ్యుకేషన్ సెక్రటరీ వారి యొక్క లాగిన్లో పాత జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్లో ఇవ్వడం జరిగిందండి. సో ఎలాగైతే మనం పాత జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్లో వీరు లాగిన్ అయ్యి రీడైరెక్ట్ అయిన తర్వాత జిఎస్డబ్ల్యూఎస్ సర్వీసెస్లో మనం మర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ హౌస్ హోల్డ్, సెకండ్ హౌస్ హోల్డ్స్ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయమంటుంది. ఆ ఫిల్ చేసిన తర్వాత వారి యొక్క అథెంటికేషన్స్ తోటి మనం ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తామండి. సో ఫైనల్గా ఆ అడ్మిన్ గారి లాగిన్లో అప్రూవల్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇవి సింగిల్ హౌస్ హోల్డ్స్ కింద క్రియేట్ అవ్వడం జరుగుతుందండి. సో ఇది హౌస్ హోల్డ్స్ మెర్జింగ్ ఆప్షన్ గురించి అండి. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియోలో మేము మీకు అందించిన కంటెంట్ కానీ విషయాలు కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నామండి. సో దీని ద్వారా మరిన్ని మంచి మంచి అప్డేట్స్ అనేవి మేము మీకు అందించడానికి మీ యొక్క ప్రోత్సాహం మాకు కావాలి. సో ఇదండి ఈరోజు వీడియో. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.